ఇవే షాపుల మీద అనమాట. ఈ గ్రామంలో ఆల్మోస్ట్ అంతా ఇదే బిజినెస్. మనకి స్వీట్ ఐటమ్స్ అలాగా ఈ చెరుకు పానకం అయితే చాలా ఫేమస్. చాలా మందికి తెలియదు ఈ గ్రామం కోసం ఇలా. ఇది బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న బాటిల్ వచ్చేసి 50 రూపీస్ మాట. మనకి సో ఇప్పుడైతే అయితే ట్రై చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొలగొట్టివారిపాలెం అనే గ్రామం. నేను ఈ గ్రామం వెళుతున్నప్పుడు మనకి ఆత్రేయపురంలో రోడ్డు పక్కనే షాపులు ఏ విధంగా కనిపిస్తాయో అదే విధంగా ఈ గ్రామం ఎంటర్ అయినప్పటికాడి నుండి మనకి షాపులు కనిపిస్తాయి, బాటిల్స్ అయితే అమ్మేస్తున్నారు. అసలు ఏంటి ఈ బాటిల్స్ అని తెలుసుకుందామని వెళ్ళేసరికి అవి చెరుకు పానకం మాట. ఈ మధ్య కాలంలో మనకి టమాటా సాస్ అని అదని ఇదని కెమికల్స్ అన్ని కలిపేసి ఎన్నో అందిస్తున్నారు. మనం అవి తినేస్తున్నాం, తాగేస్తున్నాం. ఈ విషయం పక్కన పెడితే మనకి న్యాచురల్ పద్ధతిలో దొరికే ఈ చెరుకు పానకం చాలా మందికి తెలియదు. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్లోకి వెళితే అసలు ఈ గ్రామంలో చెరుకు పానకానికి అసలు ఏంటి అంత డిమాండ్? ఈ చెరుకు పానకం అనేది సీజనల్గా దొరుకుతుంది, కానీ ఈ గ్రామంలో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనకి సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా సరే అవైలబుల్, అది కూడా ఫ్రెష్గా. అంతేకాకుండా ఈ గ్రామంలో 1, 2 కాదు, మొత్తం 20 కుటుంబాలకు పైగా ఇదే వృత్తిపై ఆధారపడుతున్నారు. నాకు అక్కడికి వెళ్ళేంతవరకు తెలియదు ఇన్ని కుటుంబాలు ఇదే బిజినెస్ చేస్తున్న విషయం. కోనసీమ జిల్లాలోని కొలగొట్టివారిపాలెం అనే గ్రామం అయితే వచ్చానండి. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో మనకి అయితే చాలా ఫేమస్ మాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవే చెరుకు పానకాలు. ఇవి ఏంటంటే మనకి దిబ్బరట్లు ఉంటాయి కదా, దాంట్లోకి అయితే యూజ్ చేస్తారన్నమాట. ఇది బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న బాటిల్ వచ్చేసి 50 రూపీస్ మాట. మనకి గ్రామం ఎంటర్ అయిన కాడ నుంచి మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి మాట. గ్రామాలకి కొన్ని ప్రసిద్ధి అయితే ఉన్నాయి కదా, లైక్ కంట్రీకల్లో మనకి పాలకోవ ఎలా ఫేమస్ అలాగే మాట ఈ ఊరిలో చెరుకు పానకం అంటే చాలా ఫేమస్. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ కొనడం అయితే జరుగుతుంది. ఇదైతే 100 అంటే మనకి సీజన్ బట్టి దొరుకుతాయి కదా. ఇదైతే మనకి సీజన్ కూడా అవసరం లేదు, ఇక్కడ ఎప్పుడు అవైలబుల్గా వస్తుంది. సంవత్సరం నుంచి పెట్టారు, ఇప్పుడు ఆడుతున్నారండి దీపావళి వరకు. ఓకే, ఓకే. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి, చూస్తున్నారు కదా. ఓకే, అది వచ్చేసి మ్యాక్ అంటారంట. మనకి బెల్లం తయారు చేస్తారు కదా, అది ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కానీ అసలు చాలా మందికి ఏంటంటే ఆ ప్లేట్ మీద అమిట్ చేసిన తర్వాత చూడటం అయితే జరుగుతుంది. ఇదే మాట ఆ పొయ్యి కింద అరేంజ్ చేసింది. అంటే ఒక ఇటుకలతోటి ఒక నుయ్యిలాగా అయితే కట్టారు.
అసలు చాలామందికి తెలియదు, అంటే బెల్లం తయారు చేసే ముందు ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు. అందరూ బెల్లం తయారు చేసి చూపిస్తారు. సో మనకి గిన్నె తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో చెరుగుది వేస్ట్ ఉంటుంది కదా, దాంతో అయితే మంట పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. ఆ ప్రాసెస్ తీయడానికి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తీయలేదు. ఇలా ఒక పాకలాగా అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి సీజన్ అయితే కాదు, కానీ ఇక్కడ సీజన్ కానప్పుడు కూడా మనకి చెరుకు పానకం అనేది దొరుకుతుంది. ఇది వచ్చేసి బెల్లం ఆడే మిషన్ అంట. సో ఆడిన తర్వాత రసం దాంట్లోకి వెళ్తుంది. ఓకే, ఆ రసం దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో నుంచి గొట్టం ద్వారా అలాగే వెళ్తుందండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఒక ప్యానం పెట్టండి. ప్యానం పెట్టి దానికి మరగ పెడతారండి. ఓకే, అంటే చెరుకు రసం ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఆ పళ్ళెంలోకి వెళ్ళిపోతుంది. పళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఓకే, అది మోటార్ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే, అది కొంచెం మరగ పెడితే అది సకంలోని పానకం అవుతుంది. ఓకే, ఇంకా బాగా మరుగు అవుతుంది, బెల్లం అవుతుంది. అక్కడ పైప్ ఉంది కదండి, ఈ పైప్ ద్వారా అంటే చెరుకు రసం అయితే ఈ దీంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కుండీలోకి అయితే అరేంజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే వాడకంలో లేదు. ఈ కుండీలోకి వెళ్ళిన తర్వాత ఇది పైపు ద్వారా అంట. పైపు ద్వారా ఇలా వెళ్తుందంట. ఇలా వెళ్ళి చూపించాను కదా ఇంతకు ముందు, ఒక పల్లెం లాంటిది. ఆ పల్లెం లాంటి దాంట్లోకి అయితే చెరుకు రసం అయితే వెళ్ళిపోతుంది. 3 గంటల టైం పడుతుందా? అయితే మరి బెల్లానికి ఎంత టైం పడుతుందో? బెల్లానికి 3 గంటలు పడుతుంది, పానకంకి అయితే 2 గంటలు. 2 గంటలు. ఓకే, ఇలాగైతే ఎటుకతో అయితే కట్టారు. కట్టిన తర్వాత దానిపైన అయితే ఆ పళ్ళని అయితే అరేంజ్ చేస్తారన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఒక సీజన్లో అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే సీజన్ అయితే కాదు కాబట్టి, కానీ ఇది సీజన్ కాకపోయినా ఇక్కడ అయితే చెరుకు పానకం అయితే దొరుకుతుంది. తయారీ చేసేది ఈయనమాట. సో ఇది సీజన్ కాదు కాబట్టి చెప్పట్లేదు ఆయన. సో ఇది ఇక్కడ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. చూద్దాం ఇంకా ఎలా ఉన్నాయి. కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే డౌన్లో అయితే ఉన్నాయి. లొకేషన్ అయితే అలా ఉంది. వ్యూ వచ్చేసి బెల్లాన్ని తయారు చేసే ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ బెల్లానికి ముందు చెరుకు పానకం అయితే వస్తున్నారు. ఇప్పుడు మనకి కట్లు ఎలా యూజ్ చేస్తామో అలాగైతే ఈ చెరుకు. ఓకే, ఇక్కడ మనకి చెరుకు పంట కూడా కనిపిస్తుంది చూడండి. చెరుకు తయారు చేసి పానకం తయారు చేసేది ఇదే. గిన్నె అంటారు, అది గిన్నె అండి. సో టబ్బులో గట్టి ఇవి. ఇల్లులు కూడా భలే డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొబ్బరి తోటలో ఇల్లులు ఉంటే భలే ఉంటుంది. మరి నాకేంటంటే మామూలుగా బెల్లం తయారైపోతుంది కదా, మరగబెడితే ఇంకా బాగా మరిగితే బెల్లం అయిపోతుంది. దానికి ఇంత టైం అని ఉంటుంది. ఉంటుంది, ఆ టైంలో పానకం. అంటే ఎన్ని కుటుంబాలు చేస్తున్నారండి బిజినెస్? ఇంకా ఎన్ని కుటుంబాలు కాదండి, ఇది ఇక్కడ చెరుకు ఏమైనా పట్టుకొచ్చి పెడితే చేసి ఉంటారండి. అంటే ఇక్కడ తీసుకొచ్చి మీకు అప్ చెప్తే మీరు తయారు చేసి ఇస్తారా? అంటే మీరే అమ్ముతారండి? మేము అమ్ముతాం, బయట కుట్లు అయినా ఒక 20 చూస్తున్నారు కదండి. మొత్తం ఒక 20-15 మంది ఇవే షాపుల మీద మాట. ఈ గ్రామంలో ఆల్మోస్ట్ అంతా ఇదే బిజినెస్. మనకి స్వీట్ ఐటమ్స్ అలాగా ఈ చెరుకు పానకం అయితే చాలా ఫేమస్. చాలా మందికి తెలియదు ఈ గ్రామం కోసం ఇలా ఇవి అమ్ముతారనేసి. సో ఈ వీడియో అందుకనే తీయడం జరిగింది. హౌసెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చెరుగు నుంచి తీసుకొచ్చిన తుక్కు కూడా వేస్ట్ అవ్వదు. ఆ వేస్ట్ని తీసుకొచ్చి బెల్లాన్ని అయితే తయారు చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఆ ప్రాసెస్ మనం ఈ గ్రామం నుంచి స్టార్ట్ అయ్యి వేరే గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. అదే చిన్నలంక. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం వెళ్ళటానికి కారణం ఏంటంటే ఇక్కడ నాకు ఒక బిర్యానీ పాయింట్ అయితే కనిపించింది. ఇది ఒక కొబ్బరి తోట మధ్యలో అయితే కట్టడం జరిగింది. ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే వండుతారంట. ఇక్కడ మీల్స్ వచ్చేసి 70 రూపీస్ అంట. ఇందులో చికెన్ కూడా యాడ్ చేస్తారంట. బిర్యానీ
అయితే చాలా ఫేమస్ అంట. ఇక్కడ అసలు ఖాళీ అంటూ ఉండదు మనకి. నేను వీడియో తీసుకోవడానికైతే పర్మిషన్ అయితే అడిగాను. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతున్నారో అసలు ఏ విధంగా వండుతున్నారనేది తెలుసుకుందామని. సో నాకు పర్మిషన్ అయితే ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను, ఎక్సలెంట్ మాట. చాలా ఎక్కువ క్వాంటిటీ పెడతారు బిర్యానీ కాకుండా. బిర్యానీ ఇక్కడ ఆల్రెడీ అయితే ఉల్లిపాయ పేస్ట్ అన్ని ఇలా చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అంటే ఉల్లిపాయ పేస్ట్ అని వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ మసాలాలు కూడా పక్కన పెట్టేసుకుంటారు. కారం కూడా వీళ్ళు ఓన్గా అయితే తయారు చేస్తారంట. ఆ కారం కూడా పక్కన పెట్టేస్తారు. ఇవన్నీ ఫ్రై ఎలా చేస్తారో చూద్దాం ప్రాసెస్. ఇక్కడైతే మనకి కారం, పసుపు, మసాలా. మసాలా అంటే ఏంటండి? మసాలా అంటే జీలకర్ర మొత్తం మొక్కలు అది మీరు ఓన్ గా తయారు చేస్తారు. ఓకే. తర్వాత దానికి చెప్పండి. ఎగ్స్ కూడా మొట్టమొదటి మీరే వండేస్తారమ్మా? మా పేరు ఉంటారు మీ అబ్బాయి ఆయన వాళ్ళు కూడా ఉంటారు. ఆయన ఉండాక మా పేరు చేస్తారు. ఆయన మీ అబ్బాయి. ఇక్కడ ఏంటంటే కట్టుకుపోయి మీద అన్నారు కదండి, చాలా పప్పు చేస్తున్నారు. అదే ఇబ్బంది. ఇక్కడైతే ఆయిల్ ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే చికెన్ అయితే యాడ్ చేస్తున్నారు, ఫ్రై చేస్తున్నారు. ఫ్రై చేసిన తర్వాత ఏదమ్మా తర్వాత మసాలా అయితే యాడ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే జీడిపప్పు, దాల్చిన చెక్క, కొన్ని మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ మాట, ధనియాల పౌడర్, ఇది వచ్చేసి ధనియాల పౌడర్, సాల్ట్ కూడా ఇది కల్లుప్పు అయితే వాడుతున్నారు అన్నమాట. అయితే చికెన్ కూడా ఒక పక్కన ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు.
ఈ కొబ్బరి పాటు మధ్యలో పెట్టారు ఈ హోటల్ వచ్చేసి. చూడగానే అయితే నాకు బాగా నచ్చింది, అందుకని అయితే తీయడం జరిగింది. ఒక పక్కన అయితే ఫ్రై చేస్తున్నారు, ఒక పక్కన బిర్యానీ కూడా ఒక 6 కేజీల బిర్యానీ ఒక పావు గంట అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఎంత స్పీడ్గా అవుతుంది అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే అది ఒకటే కాదు, మొత్తం అన్ని అంటే 70 రూపాయలకి మీల్స్లోని చికెన్ కూడా వేయటం అయితే జరుగుతుంది. ఇన్ కేసు చికెన్ లేకపోతే కనుక దాంట్లో ఫిష్ కానీ ఎగ్ కానీ వేస్తారంట. సో మనకి వాతావరణం కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఆల్రెడీ చికెన్ అయితే ఫ్రై అయిపోయింది, పక్కన తీసుకుంటారు. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ అయితే జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు 6 కేజీలు బిర్యానీ అయితే వండబోతున్నారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. బిర్యానీకి ఏమేమి యాడ్ చేస్తారో చెప్తారండి? నూనెమ్మ, అదే బిర్యానీ సామాన్లు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, ఉల్లిపాయ, మసాలా, పసుపు, కారం, సాల్ట్. ఓకే, డాల్డా ఏమైనా యూజ్ చేస్తారా? కరివేపాకు. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా చికెన్ లేదండి దాని వల్ల ఏమైనా దాని బదులు మజ్జి పులుసుని చేస్తాం. మ్యాక్సిమం ఎంత దూరం నుంచి వస్తారు ఏమైనా ఐడియా ఉందా? అంటే మీరు మాకు ఇక్కడ 50 మినిట్లు ఆలాపురం వచ్చిన 5 మినిట్లు వస్తుంది. లైన్ ఆపారు లోపలే ఉంటుంది. బిర్యానీ అయితే 100 స్టార్ట్. అంటూ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ అంతకన్నా పెడుతుంటాం. 50 రూపాయలు పెట్టమని కొన్ని లేనట్టు ఉంటుంది కదా, అది 50 రూపాయలు పెట్టాలంటే సో ఇప్పుడైతే మీకు బిర్యానీ అయితే ట్రై చేస్తాను అనమాట. యాక్చువల్లీ నేను బిర్యానీలోకి వంకాయ కర్రీ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మేము వచ్చేసరికి మీల్స్ అయితే అయిపోయింది. కంటిన్యూగా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, సో వస్తే ఖాళీ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు బిర్యానీ ట్రై చేస్తాను. మేము వచ్చేసరికి ఇదైతే వేడిగా ఉంటుంది. ఏదో తీసుకొచ్చేస్తున్నారు. చాలా బిర్యానీ ట్రై అయితే చాలా బాగుంటుంది. మా కళ్ళు అయితే కూడా తయారు చేస్తారు కాబట్టి నాకైతే కట్టిపోయి మీద ఉంటారు కదా, ఆ ఫ్లేవర్ అయితే బాగా ఇస్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోవద్దు.